వాళ్ళ పార్టీని చేయలే కదా, వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే చేస్తున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు, మా పార్టీ తన పార్టీ అని చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి పోసాని గారు మీరు అన్నట్టుగా పర్సనల్గా చేస్తున్నారు అంటున్నారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని అన్ని మాట్లాడడం కరెక్టేనా? ఇప్పుడు లోకేష్ అన్నాడు, చంద్రబాబు అన్నాడు, చాలా మంది అన్నారు. వాళ్ళు ఎంత మాత్రం చేశారు? జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు వ్యక్తిని మాత్రమే తిట్టారు. ఒక పవన్ కళ్యాణ్ తిట్టుండొచ్చు ఎవరన్నా కానీ. ఈయన ఏంటంటే డబ్బులు ఇచ్చారు, సజ్జల గారు డబ్బులు ఇచ్చారని చెప్పి, సజ్జల గారు అనమన్నారని చెప్పి, ఈయన అనరాని మాటలు ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని ఆయనే ఒప్పుకున్నాడు మొన్న. ఆయన అంటే బెదిరిస్తున్నారు అంతెందుకండి. కొన్ని రీసెంట్ గా జరుగుతున్నాయి, స్టేట్ లోపలికి తీసుకెళ్తారు, చాలా పిల్లబొడుస్తున్నారు, ఒప్పుకోకపోతే ఇంకా బెదిరిస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి చాలా. అదే మరి ఇప్పుడు ఏంటంటే ఆయన మరి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నారు. ఎందుకంటే కొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటారని చెప్పి. అతనికి ఏజ్డ్ పర్సన్, ఈ వయసులో కూడా అంత ఇన్ని రోజులు కష్టపడ్డాడు. హెల్త్ బాగాలేక ఎలా ఉంటుంది అతనికి? మరి అదే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే అప్పుడు ఎందుకు మీరు విమర్శించారు? 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర నుండి పరిశీలించాడు. డాక్టర్ దగ్గర కన్ను ఆపరేషన్ కానీ ఆయన వెళ్తే అంత నాటకం అన్నారు. నాటకం అంటే కాదు, కన్ను ఆపరేషన్ చేయించుకోవాలి కదా. ఊరిని హాస్పిటల్కి వెళ్ళి రావడానికి నేను కన్ను ఆపరేషన్ అవుతుంది. కన్ను ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయించుకొని బయటకు వస్తే ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడే ఇతను ఆపరేషన్ లేదు చెప్పాలి, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అంటే ఇక్కడ పోలీస్ ట్రీట్మెంట్ తగ్గుద్ది కాబట్టి హాస్పిటల్లో ఉంటే కాస్త ఈ లోపే ఏమన్నా లాయర్లు చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేసి చెప్తున్నా. అదే సేమ్ పోలీస్ ట్రీట్మెంట్ అంటే పోలీసులు చాలా భయపెడుతున్నారు అని ప్రలోభ పెడుతున్నారు. లేకపోతే ఇప్పుడు బెయిల్ ఇక్కడ తెచ్చామంటే నెక్స్ట్ ఇంకో స్టేషన్ నుంచి కేసులు, చిన్న ఫాల్తూ కేసులు అండి ఇవన్నీ, చిన్న పిట్టి కేసుల కింద అవన్నీ చేత కాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. మరి ఆయన అన్న మాటలు వెనక్కి తీసుకుంటాడా? ఎవరు వీళ్ళు ఎలాగో మీరు పని చేయట్లేదు అంటున్నారు, ఆయన అన్న మాటలు వెనక్కి తీసుకుంటాడా? ఇచ్చిన హామీలు అన్ని సూపర్ 6 అన్ని నెరవేరిస్తే అతను తీసుకుంటే రెడీగా ఉంటాడు. సూపర్ 6 అంటే ఆల్రెడీ రోడ్లు పడ్డాయి, పెన్షన్లు ఇస్తున్నారు, ఇసుక ఇచ్చారు. సో నెక్స్ట్ పిల్లలకి వేయాల్సింది ఈ అకడమిక్ ఇయర్ కి వేస్తామని చెప్తున్నారు. ఎంత 15,000 ఇంట్లో ముగ్గురు నలుగురు అర్హులకి ఇస్తారండి. అర్హులుగా అంటే ప్రతి ఒక్క కావాల్సినది. ఇప్పుడు జగన్ అన్న ఏం చేశాడు? తన ఓటర్లు 40% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అంతమంది. అవును, ఇవ్వాల జగన్ ఇవ్వలేదు కదా, ఒకళ్ళకే ఇచ్చాడు కదా. జగన్ చెప్పలమాట, జగన్ చెప్పలే. భారతమ్మ బై మిస్టేక్ ఆ వీడియో వచ్చింది, హల్చల్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ పోయి సేమ్ అదే అన్నాడు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి 15,000 అన్నాడు. ఓకేనా? అంతెందుకు వాలంటీర్ అన్నాడు. ఎవరు? మన శ్రీకాకుళం దగ్గర అతను ఎమ్మెల్యే పేరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ వాళ్ళు ఎలా అయితే మీ పార్టీకి ఇచ్చుకున్నారో మరి వీళ్ళు కూడా అలాగే ఇచ్చుకుంటారు కదా. పార్టీ చూడదు. జగన్ అన్న ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తారు, చూపిస్తా. మన పార్టీ తన పార్టీ చూడదు. ప్రతి ఒక్క ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కావాలన్నాడు. చంద్రబాబు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దండి పథకాలు ఏదని డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. జగన్ అదే మాట చెప్పాడా? ప్రతి ఒక్కరికి అర్హులందరికీ వచ్చాయి. అర్హులందరికీ ప్రతి ఒక్కరికి పథకాలు అందాయి. ప్రతి ఒక్క టీడీపీలో, వైసీపీలో, జనసేనలో ఏ పార్టీ అయినా కూడా అందరే. చాలా వరకు వైసీపీ కార్యకర్తలకే రాలేదు పార్టీ. ఓకే.